వాట్సాప్లో మోసం చేసేటటువంటి కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చిందట. గోస్ట్ పెయిరింగ్ అనే పేరుతో సోషల్ ఇంజనీరింగ్ది కీలక పాత్ర. దాని ద్వారా యూజర్ వాట్సాప్ మోసపూరిత డివైస్తో అనుసంధానం అయ్యేలా స్కామర్లు బురిడి కొట్టిస్తుంటారట. ఈ మోసాన్ని గుర్తించడం కష్టము. మనకు తెలిసిన కాంటాక్ట్ నుంచి ఐ జస్ట్ ఫౌండ్ యువర్ ఫోటో వంటి సందేశంతో స్కామ్ మొదలవుతుంది. సందేశంలో అంతర్లీనంగా లింక్ ఉంటుంది. ఆ తర్వాత ఫేస్బుక్ ఫోటో వ్యూయర్ తలపించే నకిలీ వెబ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. అందులోని కంటెంట్ చూడాలని తొలుత వెరిఫై చేయాల్సి ఉంటుంది. మనకి పైకి ఇలా కనిపిస్తున్న అంతర్లీనంగా డివైస్ పేరింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అప్పుడే ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలని యూజర్కి రిక్వెస్ట్ వస్తుంది. దాని తర్వాత న్యూమరిక్ పేరింగ్ కోడ్ని వాట్సాప్ జనరేట్ చేస్తుంది. ఈ కోడ్ని వాట్సాప్లో ఎంటర్ చేయాలని నకిలీ పేజ్లో సూచన కనిపిస్తుంది. ఇదంతా భద్రతా తనిఖీలో భాగమని చెప్తుంది. ఈ కోడ్ ఎంటర్ చేయగానే మనకు తెలియకుండానే స్కామర్ డివైస్తో అనుసంధానం అయిపోతాడు. దీంతో వాట్సాప్ వెబ్ యాక్సెస్ మొత్తం హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. బాధితుడి మెసేజ్లు అన్నీ చదివేస్తాడు. యూజర్ పంపినట్టుగా ఇతరులకు సందేశాలు కూడా పంపచ్చు. దీంతో మొత్తం గందరగోళం అయిపోతుంది. ఈ గోస్ట్ పేరింగ్ను తొలుత చెక్ రిపబ్లిక్లో గుర్తించారట. ఇది ఎక్కడితో ఆగకపోవచ్చు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హ్యాకర్ల చేతిలో చిక్కిన ఖాతాలను ఉపయోగించి కాంట్రాక్టులు, గ్రూప్ చాట్లని ఆ మోసపూరిత లింకులకు పంపే అవకాశం ఉందని చెప్తున్నారు. లింక్ డివైజ్ని యూజర్ మాన్యువల్గా తొలగించే వరకు అది యాక్టివ్గానే ఉంటుంది. యూజర్ దాన్ని గుర్తించేదాకా ఉల్లంఘనకు గురవుతూనే ఉంటారు. గోస్ట్ పేరింగ్ వంటి కేసులో సాఫ్ట్వేర్ లోపాల కంటే మనుషుల విశ్వాసం, భయం అవసరం వంటి మానసిక ప్రవర్తన లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సాప్లోని సెట్టింగ్స్కి వెళ్ళి లింక్ డివైజ్ ఆప్షన్ పరిశీలించుకోవాలి. ఏవైనా తెలియని డివైజ్ లింకులు ఉంటే గమనించుకోవాలి. స్కాన్, క్యూఆర్ కోడ్ లేక ఎంటర్ పేరింగ్ కోడ్స్ వంటి అభ్యర్థుల మీద అప్రమత్తంగా ఉండాలి. తెలిసిన కాంట్రాక్ట్ నుంచి సందేశాల మీద జాగ్రత్తగా ధృవీకరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అదనపు భద్రత కోసం 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోమని కూడా సూచిస్తున్నారు. వాట్సాప్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇప్పటికే టెలిగ్రామ్లో అట్లాంటివి వస్తున్నాయి. దాంతో కూడా నష్టం జరుగుతుంది.